నా పేరు కొరందాస్ దుర్గాప్రసాద్ అండి. మేము తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం. మా సింగరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గారు, మా సింగరాజప్ప గారు ఇవాళ మాకు పెద్దాపురం నియోజకవర్గం నుంచి 20 బస్సులు పంపించారు. అందరం కూడా ప్రాజెక్ట్ ఎలా ఉందో చూసి, ఇక్కడ ప్రాజెక్టులో పనులు ఎలా జరుగుతున్నాయో చూసి, మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఇక్కడ ప్రాజెక్టు పనులు ఎలా ఉన్నాయో వివరించి చెప్పడానికి మేము అందరం చూసాము. ప్రాజెక్టు పనులు చాలా బాగా జరుగుతున్నాయండి. జనం కూడా చాలా మంది వచ్చి చాలా బాగా మెచ్చుకుంటున్నారు. వచ్చిన జనాలకు కూడా భోజన సౌకర్యం అది చాలా బాగుంది. ఇక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ 5 సంవత్సరాలే కాకుండా మరొక 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా అవుతాయని మేము మనస్ఫూర్తిగా అందరూ అనుకుంటున్నాం. చాలా మంది కూడా చాలా చక్కగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. బస్సు సౌకర్యాలు బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతులు బాగున్నాయి. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. పని కూడా చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఈ 5 సంవత్సరాలే కాదు, మరి ఒక 5 సంవత్సరాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని, మా హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ అక్కడ హోమ్ మినిస్టర్ గారు అవుతారని, ఉప ముఖ్యమంత్రి అవుతారని మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వర్క్ చాలా మట్టుకు అయిపోయిందండి. ఇంకొక 5 సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్క్ మొత్తం చంద్రబాబు నాయుడు చేతి మీద వర్క్ మొత్తం పూర్తి అయిపోయి ప్రాజెక్టు కూడా ఓపెన్ అయిపోద్దండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే అక్కడ ఏమీ లేదు, ఇంకా ఎక్కడ ఉందని ప్రతిపక్షాల వారు ఏదో అంటున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే వెళ్తుందండి. ప్రతిపక్షాల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతవరకు పని అయ్యిందో పూర్తిగా చూసి ప్రజలను అడిగితే అండి అది ప్రజలు చెప్తారు ఇది వర్క్ అయ్యిందో లేదో చేయలేదో. ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారంటే బురద చల్లడం కోసం ఎక్కడ చేసిన రాయి అక్కడే ఉంది, ఎక్కడ చేసిన పనులు అక్కడే ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఏమలేదు, ఇదంతా గ్రాఫిక్స్ జనాలు గ్రాఫిక్స్ ఉన్నారు తప్ప ఇక్కడ వర్క్ ఏమీ చేయలేదు అన్నారు. గ్రాఫిక్స్ కాదండి, ఒరిజినల్ గా ఇక్కడ ఈ జనం అంతా ఒరిజినల్ అండి, ఇదేం గ్రాఫిక్స్ కాదండి. అక్కడ కనపడి ఆ గేట్లు ఈ ప్రాజెక్టు పనులు ఇవన్నీ కూడా ఒరిజినల్ తప్ప గ్రాఫిక్స్ అన్నది ఏది కదండి. ప్రతిపక్షం ఏంటంటే ఏదో అధికారుల మీద బురద చల్లడం కోసం ఇదేదో 3D సినిమాలో గ్రాఫిక్స్ అని ఏదో ఎక్కడ రాయి ఎక్కడే ఉందని ఏదేదో మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే అండి చంద్రబాబు నాయుడు మేధావు ఇంకెవరో లేదండి. చంద్రబాబు నాయుడు పూసుకున్నది కాబట్టి పని ఎక్కడ దాకా అయింది. వేరే వాళ్ళ చేతులు అయితే ఇక్కడ కూడా అవ్వదండి. ఇంకొక 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తవడమే కదండి, చాలా సేళ్ళు కాలంలో అన్ని పంటలు కూడా పుష్కలంగా పండుతాయండి. ఈ వర్క్ చాలా మటుకు అయిపోయిందండి. ఇంకా 50% ఉంది, 50% అయిపోయిందండి. ఇంకొక 5 సంవత్సరాలు మొత్తం వర్క్ పూర్తి అయిపోతుందండి. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు బయట అప్పులు చేసి కడతానని చెప్పంటున్నారు. బీజేపీ ప్రభుత్వం మొత్తం నిధులను నియమిస్తానని చెప్పంటున్నారు. మేము అనేది ఏంటంటే కేంద్రం మాత్రం మన రాష్ట్రానికి కొంచెం దెబ్బ వేసిందండి. అనుకున్న నిధులు అనుకున్న ప్రకారంగా చెప్తే ఈ బాలి ప్రాజెక్ట్ ఇంకా వేగంగా అవును. కాకపోతే కొంచెం నిధులు వెనక పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కొంచెం సెలవు తీసుకొని ఇంతవరకు ఇచ్చారండి. అదే చంద్రబాబు నాయుడు గారు సెలవు తీసుకోకపోతే ఇంతవరకు కూడా రాదండి వర్క్. కేంద్రం మాత్రం మనకు కొంచెం దెబ్బేసిందండి. అనుకున్న నిధులు అనుకున్న టైం ప్రకారం ఇవ్వట్లేదండి. ఇచ్చినట్టయితే ఇంకా వర్క్ ఇంకా 75% పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు 50% అయింది, ఇంకా 70-80% పూర్తి అయిపోయిందండి. అదండి సార్. ప్రతిపక్షం ఏమంటుందంటే వచ్చే ఎలక్షన్ జగన్ గారు కనుక నెగ్గితే ఆయన సీఎం అయితే పోలవరం పనులు వేగవంతం చేస్తాం, అతి త్వరలో మేము ప్రారంభిస్తాం అని చెప్పి దానికోసం మీరేమంటారు సార్? ఈవేళ చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే జగన్ గారు ఏం చేయగలరండి? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా నిధులు తేగలిగే వ్యక్తి ఈయనే చేయలేకపోతే జగన్ గారు ఏం చేయగలరండి? జగన్ గారికి రాజకీయ అనుభవం ఏమైనా ఉందండి? ఆయన వయసుకి ఈయన అనుభవానికి ఏమైనా అర్థం ఉందండి? ఈయన 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది. ఈయన వయసు దగ్గర 75 సంవత్సరాలు ఎంతో రాజకీయాల్లో పండిపోయి ఉన్నాడండి. మన ఏపీలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంత మేధావులు ఇంకెవరో లేరండి. ఈ వాళ్ళు నిజంగా ఒకే గాడి మీద ఒకే మాట మీద నడిపిస్తున్న నాయకులు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తాయని జనసేన అండి ఆయనకి ఒక 10-15 సీట్లు వస్తాయండి. ఆయనకి 10-15 సీట్లు పెట్టుకొని ఎటు బలం ఉంటే అటు వెళ్ళిపోవడం తప్ప ఆయన సీఎం అయ్యి వాయడం లేదు. ఆయన ఏంటంటే నేను ఉన్నాను, నాకు ఎంత బలం ఉందని చెప్పుకోవడం కోసమే ఆయనకు 10-15 సీట్లు వస్తాయండి. ఆ సీట్లు పట్టుకొని ఏదో పార్టీకి సపోర్ట్ చేయడం కోసం అండి, అంతే తప్ప ఆయన సీఎం అవుతాడు మాత్రం మేము అనుకోవట్లేదండి. అది కూడా తగ్గిపోయింది. ఒకవేళ హంగ ఏర్పడితే కనుక జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి బయట అనుకుంటున్నారు నాయకులు. మీరే విధంగా అనుకుంటున్నారు సార్? మేమైతే అలా అనుకోవట్లేదండి. ఏపీలో అందరూ కూడా అండి మన ఏపీకి చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిలబడి ఉందండి. జగన్ గారు కొంచెంసేపు ఏమో కేసీఆర్ గారితో మీట్ అవుతున్నాడు, కొంచెంసేపు ఏమో బీజేపీతో మీట్ అవుతున్నాడు. ఆయన బీజేపీ వెళ్ళినా కేసీఆర్ గారితో వెళ్ళినా మన రాష్ట్రానికి వచ్చింది దెబ్బండి. కేసీఆర్ గారు మన ఎలాగే మనకు రాదండి. ఆయన హైదరాబాద్లో ఉన్న ఆయన తెలంగాణ చూసుకుంటాడు. మన ఏపీలో మనకి పోరాడేది ఎవరంటే చంద్రబాబు ఒకడే అండి. ఏంటంటే జగన్ గారు ఒక ఏపీ అడుగు బీజేపీ వేస్తున్నాడు, ఒక ఏపీ ఏమో కేసీఆర్ గారితో మాట్లాడుతున్నాడు. ఏంటి మన ఏపీలో కష్టపడే వ్యక్తులు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు.
మన ఏపీ కోసం పోరాడాలి తప్ప కేంద్రం ఇవ్వాలండి. కేంద్రం మనకి దెబ్బెత్తనే కదండి. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక నిధులు మాకు ఇస్తాను నిధులు అన్న టైమే కానీ ఇవ్వలేదు. మరి బీజేపీతో ఆయన డిబేట్ అవుతున్నాడు. అలాగే మన కేసీఆర్తో కూడా కేసీఆర్ గారు ఎక్కడండి మన హైదరాబాద్లో మన ప్రత్యేక తెలంగాణ. ఆయన మన ఆంధ్రాకి వచ్చి ఏం చేస్తాడండి? మన ఆంధ్రాకి వచ్చి ఆయన మేలు చేస్తాడండి. ఆయన రాష్ట్రం కోసం ఆయన చూసుకుంటాడు. మన రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి ఎవరన్నా ఒక చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సపోర్ట్ ఏమైనా అవుదా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో అని మేము అనుకుంటున్నామండి. కేంద్రంలోని వచ్చి ఎలక్షన్లో కాంగ్రెస్ ఉంటుందండి అని అందరూ అనుకుంటున్నారండి. కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ప్రత్యేక హోదా మీద ఫస్ట్ సంతకం చేస్తున్నారండి. అక్కడ కేంద్రంలో చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడేమో రాష్ట్రంలో పక్క పవన్ కళ్యాణ్ గారు ఏమో జనసేన పార్టీ అంటున్నారు. ఒకవేళ జనసేన ఈ కాంగ్రెస్ ఏమైనా పొత్తు పుచ్చుకొని కేంద్రంలో ఏమైనా బలపరచాలేమో కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మేలు చేసే వ్యక్తి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.